నీ ఇష్టంలో కట్టుకోనికి నీలోనా? నువ్వు జోబులో కొని తీసుకున్నావా? ఇది నాలోనే కదా, నాలో కాకపోతే మీలోనా? ఇది నీ పైసలా? నీ ఇష్టంలో కట్టుకోనికి? నా పైసలు లేదు, మీకు ఇచ్చి మళ్ళీ తీసుకుంటా నేను నీ లోన్. ఇష్టంలో కట్టుకొని నీలోనా? నీ పైసలా? నీ జోబులో కొని తీసుకో పైసలా? నా జేబులోకి తీసుకోని చెప్పానా? నా జేబులో ఉంటే నీ జేబులో పెట్టి మళ్ళీ నీ జేబులోకి నేను తీసుకుంటా. ఏంటి ఏంటి? నా జేబులో పైసలు అయితే నీ జేబులో పెట్టి నీ జేబులోకి నుంచి లోన్ ఎందుకు తీసుకుంటా? నీకెందుకు? ఇండస్ట్రియల్ మార్కెట్ లేదంటే డైరెక్ట్ సర్టిఫికేట్ కొనుక్కున్నావా? నీకెందుకు? ఈ విధంగా మాట్లాడుతున్నావు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. బేసిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు, కస్టమర్స్ తో ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియట్లేదు నీకు. నువ్వు అన్ని తెలుసుకుని అంటే నువ్వు ఒక కలెక్షన్లు ఉంటే ఏమేం రిక్వైర్మెంట్ ఉంటే నువ్వు కలెక్షన్ చేస్తే పేమెంట్ కట్టాలని ఏం రూల్ లేదు కదా. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడంకి ఆర్బీఐ గైడ్లైన్స్ అంటే తెలియదు, ఫేర్ ప్రాక్టీస్ తెలియదు, కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు, కస్టమర్స్ తోటి ఏ విధంగా మాట్లాడానో కూడా తెలియదు. సో ఆ మేడంకి ఆర్బీఐ గైడ్లైన్స్ టీచ్ చేశాను. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో హలో, కాల్ కట్ చేసినది ఎందుకు? కాల్ కట్ చేయలేదు మేడం, కట్ అయిపోయింది కాల్. అనవసరంగా 80,000కి మీరు దాన్ని ఇంకా లీగల్ కి తీసుకెళ్దాము అంటే ఓకే సార్. నేను చెప్పేది ఏంటి అంటే నేను 4,000 ఈఎంఐ కట్టుకోండి. బ్యాలెన్స్ ఏదైతే నెక్స్ట్ మంత్ వస్తే సెటిల్ చేస్తాను. అట్లా నెక్స్ట్ మంత్ వరకు ఎందుకు కావాలి సార్? ఆల్రెడీ 5 months ఆగినాం కదా. చెప్తుంటారు నెక్స్ట్ మంత్ అంటున్నావు పదే పదే. ఏం పేరు? ఏం పేరా? మీ పేరు? ఎవరి పేరు? నా పేరా నీ పేరా? మీ పేరు. నా పేరు నాకు తెలియదా? అక్షిత పేరు తెచ్చుకొని ఏం చేసుకుంటావు? చెప్పాలి, అది మీ డ్యూటీ కదా. అది మీ డ్యూటీ, అది చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. చెప్పు, నీ డ్యూటీ ఏంటి మరి? నీ పేమెంట్స్ తక్కువ టైంకి కట్టుకోవడం నీ డ్యూటీ. మరి నీ డ్యూటీ ఎందుకు చేయలేవు మరి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నార్మల్ టోన్ లో మాట్లాడితే బాగుంటుంది మేడం. నేను మంచిగానే చెప్తున్నా సార్. మీకు ఆల్రెడీ 5 months అయిపోయింది. మీరు కంటిన్యూగా 5 months పేమెంట్ చేయలేరు. అట్లీస్ట్ 4,000 కట్టుకోండి. నేను చెప్పమంటే అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు మీరు? కస్టమర్ కి నేను తెలుసుకున్న రైట్ ఉంటుంది, మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. చెప్పండి, ఏం చెప్తారు? ఓకేనా? కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా బిహేవ్ చేయను కస్టమర్స్ తోటి. ఓహో, నీకు తెలీదా మరి టైం కి పేమెంట్ కట్టుకోవాలని? కట్టకపోతేనే కదా కోడ్ ఆఫ్ కండక్ట్ మధ్య పిక్చర్ లోకి వచ్చేది. కట్టకపోతేనే కదా నువ్వు కలెక్షన్ కి వచ్చింది. కలెక్షన్ కి వచ్చిన తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాక్టీస్ చేయాలి కదా, ఫేర్ ప్రాక్టీస్. ఎవరు? నువ్వు నాకు నేర్పించక ఎలా మాట్లాడాలో ఫస్ట్ చేయాలో నేను చెప్తున్నాను కదా. నేను పేరు అడిగితే నా పేరు తెలుసుకుని ఏం చేస్తావు? ఎందుకన్నా అట్లా ఏం చేస్తావు కదా సార్? మరి ఏం చేస్తావు? ఇట్ ఇస్ బేసిక్ రైట్. నాకు ఒకడు 100% కాల్ చేశాడు, నీ పేరు కనుక్కుంటా, అది నా రైట్. తెలుసుకున్నావు కదా, అక్షిత అని చెప్పినాను కదా. ఇప్పుడు చెప్పండి, పేమెంట్ గురించి చెప్పండి. ఇంతకు ముందు నేను చెప్పిన ఒక్క నిమిషం. బ్రాంచ్ ఏది మీది? బ్రాంచ్ ఎక్కడ? బెంగళూరు. ఓకేనా? ఇందాక నేను అన్నా సార్ మీకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది కాబట్టి ఒక ఈఎంఐ కట్టండి. చెప్పండి. వింటలా ఒకసారి చెప్పండి. ఆల్రెడీ వినే టైం అయిపోయింది. ప్రాపర్ గా చెప్పినారు. ఇరు ఫస్ట్ నేను ఏమంటున్నా, ఫస్ట్ మీ డిసిప్లిన్ చెప్పండి. ప్రాపర్ గా మీరు రిప్రజెంట్ చేసుకున్న తర్వాత మీరు నాకు కాల్ చేయాలి. ఓకే? సో అండ్ సో బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా, డిజిగ్నేషన్ ఇది రిగార్డింగ్ దీని గురించి కాల్ చేస్తున్నా. దిస్ ఇస్ ఇంట్రడక్షన్. నేను క్రెడ్ నుంచి కాల్ చేస్తున్నా, నీకు చెప్పలేదా? క్రెడ్ నుంచి కాల్ చేస్తే మీరు డిజిగ్నేషన్ చెప్పారా? డిజిగ్నేషన్ అంటే డిజిగ్నేషన్ అంటే తెలియదు అంటే మీకు ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు నీకు ఫోన్ చేసి నీ డీటెయిల్స్ అడుగుతా. నీకు ఏమని కాల్ చేసిన? కలెక్షన్ నుంచి అని చెప్పి క్రెడ్ అని మాట్లాడమంటే ఏంది అర్థం కాలే. తెలుగు రాదా? ఏంది ఏంది అని 10 సార్లు తెలుగు రాదా? వేరే లాంగ్వేజ్ ఏమైనా యూజ్ చేస్తున్నావు మాట్లాడడానికి? చక్కగా పలుకు పదాలని అప్పుడు అర్థమవుతుంది నాకు. ఫస్ట్ నీ కలెక్షన్ ఎవరు ఫోన్ చేయడం అప్పుడు? మీ డిజిగ్నేషన్ అంటే ఏంది అంటున్నావు? ఏం చెప్పాలి నీకు? నీ పొజిషన్ నాకు అర్థమైపోయింది అప్పుడే. రికవరీ ఏజెంట్ రైట్? అంతే కదా? అవును. కలెక్షన్ ఏజెంట్. అవును, చెప్పు సోని. ఏంది స్టార్టింగ్ చెప్పాలి, అన్ని డీటెయిల్స్ కస్టమర్ కి చెప్పి మీరు మాట్లాడాలి. సార్ చెప్పు ఇప్పుడు నీ ఈఎంఐ ఎప్పుడు? అది ఇందాక మొత్తం నీ దగ్గర ఉన్న పెండింగ్ ఈఎంఐస్ అన్ని కట్టు. ఎప్పుడు కడుతున్నావు? పెండింగ్ ఈఎంఐస్ మొత్తం నెక్స్ట్ మంత్ కడతా. నెక్స్ట్ మంత్ వరకు మీరు ఎవరిచ్చింది టైం? ఎవడా? అఫీషియల్ గా ఏమన్నా మెయిల్స్ మనం తీసుకున్నా టైం ఇచ్చినా నీకు కట్టుకోమని? కట్టుకోవడం ఇష్టమేనా? ఏంది కట్టుకోవడం నా ఇష్టం అని చెప్పాను. నా ఇష్టం అని నీ ఇష్టంలో కట్టుకోనికి నీలోనా?
నువ్వు జాబ్ లో కొని తీసుకున్నావా? ఇది నాలోనే కదా, నాలోనే కాకపోతే మీలోనా ఇది? నీ పైసలా నీ ఇష్టం పట్టుకోనికి? నా పైసలు లేదు, మీకు ఇచ్చి మళ్ళీ తీసుకుంటా నేను నీ లోన్. ఇష్టం పట్టుకొని నీ లోనా? నీ పైసలా? నీ జాబ్ లో కొని తీసుకున్న పైసలా? నా జేబులోకి తీసుకోని చెప్పాను, నా జేబులో ఉంటే నీ జేబులో పెట్టి మళ్ళీ నీ జేబులోకి నేను తీసుకుంటా. ఏంది ఏంది? నా జేబులో పైసలు అయితే నీ జేబులో పెట్టి నీ జేబులోకి లోన్ ఎందుకు తీసుకుంటా? మరి మరి అట్లనే మాట్లాడుతావు. అట్లా మాట్లాడుతావు, బేసిక్ ప్రాపర్ మేనేజ్ లేకుండా మాట్లాడుతారు మీరు. ఆల్రెడీ డిఆర్ వేసారా మీరు? ఫస్ట్ ఆల్రెడీ 5 months డిఆర్ వేసారా మీరు? డిఆర్ వేసినావా? నీకెందుకు? డిఆర్ వేసినావా? ఇండస్ట్రీ మార్పు లేదంటే డైరెక్ట్ సర్టిఫికేట్ కొనుక్కున్నావా? నీకెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు నాకు డౌట్ వచ్చింది. బేసిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు నీకు, కస్టమర్స్ తో ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియట్లేదు నీకు. నువ్వు అన్ని తెలుసుకుని అంటే నువ్వు ఒక కలెక్షన్లు ఉంటే ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటే నువ్వు కలెక్షన్ చేస్తే పేమెంట్ కట్టదని ఏం రూల్ లేదు కదా. ఎవరు చెప్పాను నేను కలెక్షన్ చేశాను? కస్టమర్ ఎందుకు అడుగుతున్నావు? అన్ని అవన్నీ అవన్నీ వేసుకుని ఏం చేసుకుంటావు? అన్ని నా రైట్, అది బేసిక్ రైట్. అది ఎవడేస్తుండే? ఎక్కడ ఉందో అవన్నీ రైట్స్? ఆర్బీఐ గైడ్లైన్స్ 2008 ఓపెన్ చేయండి. ఎక్కడుంది? సిస్టమ్ ఉందా ముందట? ఎక్కడుంది సిస్టమ్ ఉందా ముందట? డిఫాల్ట్ రాక ముందుకి 1 అడుగు, సరేనా? డిఫాల్ట్ అయినాక 1 అడిగి డిఫాల్ట్ అయితే నాకు కాల్ చేస్తావు, లేకపోతే నా చుట్టాలు నాకు కాల్ చేయడానికి ఎడ్యుకేట్ చేయడానికి. మీరు నా చుట్టం కాదు కదా, మీకు పిలిచి భోజనం పెట్టి మీకు ఎడ్యుకేట్, మీరు నా చుట్టాలు కాదు కదా పిలిచి భోజనం పెట్టి ఎడ్యుకేట్ చేయడానికి. మీరు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అన్ని తెలియదు కాబట్టి చెప్తున్నా. పిచ్చకుంట్లోడా ఫస్ట్ నువ్వు ఈఎంఐ కట్టడానికి మాట్లాడుతున్నావు? మెంటల్ లో చక్కగా చదువుకో ఫస్ట్, జాబుల తర్వాత నువ్వు చక్కగా రీపేమెంట్ చేసుకో ఫస్ట్, సరేనా? ఫస్ట్ రీపేమెంట్ చదువుకుంటే 10th పాస్ అయినావా వచ్చిన ఏజెన్సీ డైరెక్ట్ అట్లా ఫస్ట్ రీపేమెంట్ నేర్చుకో. పేమెంట్ చేసుకుంటా. 12,000 ఇస్తే ఎవడేం మాట్లాడతావు అంతేనా? 12,000 ఇచ్చి జాబ్ లో పెట్టుకుంటే ఎవడేం మాట్లాడమన్నా మాట్లాడతావు. బేసిక్ రైట్ తెలియదు, నాలెడ్జ్ లేదు, ఎట్లా మాట్లాడాలి? నేను ఫోన్ చేసినా నువ్వు పేమెంట్ కట్టవలసింది ఉంది, నేను ఎందుకు ఇవన్నీ కాదు. ఫస్ట్ మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అడిగినప్పుడు చిరాకు పడుకుంటా. నా పేరు నీకు ఎందుకు చెప్పాలి? డిజిటల్ సంబంధం. నెక్స్ట్ మంత్ మీరు కట్టడానికి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా పర్మిషన్ పేరు అడిగితే పేరు చెప్పడానికి ఇబ్బంది ఎందుకు? నా పేరు ఏం చేస్తావు? చెప్పలేదా? అన్ని నేను చెప్పానా మీకు? నా పేరు చెప్పాలి, మీకు నేను చెప్పలేదా? నేను ఏమంటున్నా మీకు, నేను అడగనా ప్రతిదీ మీకు తెలియదా? బేసిక్ మేనర్స్ మీరేంటి సార్ అడగ? ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నా పేరు ఇది, మీరు ఇట్లా అని చెప్పరు. నువ్వు డిఆర్ఏ చేస్తే చక్కగా చదువుకుంటే చదువుకొని పాస్ అయితే వచ్చేది. పెట్టి పాస్ అయిపోయినా ఏదో ఒకటి. నువ్వు కలెక్షన్ లో వేసినా నాకేం ఏమంటారు? కలెక్షన్ లో తెలిసిన నీకు మాత్రమే తెలుసు అనుకోకు, నీకన్నా నాకు ఇంకా ఎక్కువ తెలుసు. ఓ ఎన్ని వచ్చిన మార్కులు డిఆర్ఏ? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అను. డిఆర్ఏ నువ్వు రాసినావా? రాసిన పెట్టుకో నీ దగ్గర. మీ దగ్గర పెట్టుకోండి డిఆర్ఏ సర్టిఫికేట్. పెట్టుకో సార్, నీ దగ్గర పెట్టుకో. అదే అంటున్నా మేడం, మీ దగ్గర పెట్టుకోండి. దగ్గర ఉంది నేను కలెక్షన్ ఏజెంట్ అని చెప్పుకోరు. కష్టం ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర డిఆర్ఏ ఉంది, నేను కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ నువ్వు చెప్పుకోవాలా? నేను కలెక్షన్ ఏజెంట్ మాట్లాడుతున్నా, సో అండ్ సో బ్యాంక్ బిహాఫ్ మాట్లాడుతున్నాను. నా పొజిషన్ ఇది, ఓకేనా? మీ దీని రిగార్డింగ్ కాల్ చేసిన కార్డా లోనా క్లియర్ గా చెప్పాలి. దాని ఎండింగ్ నంబర్ ఇదని చెప్పాలి. లోన్ నంబర్ ఇది చెప్పట్లేదు మీరు నాకు. లోన్ డీటెయిల్స్ నా దగ్గర ఎందుకుంటే లోన్ నంబర్ చెప్పారా మీరు? నాకు ఇన్ఫార్మ్ చేశారా? 6 అకౌంట్స్ ఉన్నాయి. లోన్ నంబర్ నాకు చెప్పారా మీరు? నాకు లోన్ నంబర్ నాకు చెప్పారా మీరు? లోన్ నంబర్ చెప్పకుండా మీరు నాకు పేమెంట్ అడుగుతారు. నంబర్ ఆఫ్ అకౌంట్ చెప్పారు కదా, లోన్ నంబర్ చెప్పారు నాకు. లాస్ట్ 4 డిజిట్స్ కన్ఫర్మ్ చేశారా? లోన్ నంబర్ చెప్పడానికి మల్టిపుల్ లోన్స్ తీసుకున్నావు కదా క్రెడిట్ లో. మల్టిపుల్ లోన్స్ ఉంటే మీకు చెప్పాల్సిన బాధ్యత మీ డ్యూటీ కదా అది. కస్టమర్ మల్టిపుల్ లోన్స్ నువ్వు మల్టిపుల్ లోన్స్ తీసుకున్నావు కదా, మల్టిపుల్ లోన్స్ నీ దగ్గర ఒక లోన్ తీసుకుంటే ఒక లోన్ నెంబర్ చెప్తా. నువ్వు మల్టిపుల్ లోన్స్ తీసుకున్నావు, మల్టిపుల్ లోన్ నెంబర్స్ ఎట్లా చెప్తా? మల్టిపుల్ లోన్స్ రికవరీ చేస్తావా, ఒక లోన్ రికవరీ చేస్తావా? అన్ని చేసేటప్పుడు అన్ని కార్లు చెప్పాలి కదా నాకు నంబర్. మల్టిపుల్ లోన్స్ మొత్తం నా దగ్గరలోనే 6 EMIs ఉన్నాయి. 6 EMIs లాస్ట్ 4 డిజిట్లు చెప్పాలి. నీకేంది లోన్ నెంబర్? 6 EMIs లోన్ నెంబర్ చెప్తే పేమెంట్ చేస్తున్నావా? చెప్పుడు కాదు, బేసిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ తెలియదు నీకు. నువ్వు డిఆర్ఏ పాస్ కాలేవు, ఏదో గుడ్డికి రాసి వచ్చినావు, ఎగ్జామ్ పాస్ అయిపోయినావు. ఏంటి? లేదంటే డైరెక్ట్ డిఆర్ఏ లేకుండా వచ్చేసినావా కలెక్షన్లకి? అర్థం కాలేదు. డిఆర్ఏ లేకుండా కలెక్షన్కి వచ్చినట్టుంది అంటున్నా.
డిఆర్ లేకుండా ఎక్కడ ఏ కలెక్షన్లలో డిఆర్ఏ లేకుండా వర్కింగ్ నీ పేరు చెప్పలేవు, లోన్ లాస్ట్ 4 డిజిట్లు కన్ఫర్మ్ చేయలేవు, డిజిట్ చెప్పలేవు. ఎవరు చెప్తారు డిఆర్ఏ? ప్రతి ఒక్కరికి నేను డిఆర్ఏ ఎగ్జిక్యూటివ్ ని, నేను డిఆర్ఏ కస్టమర్ నేను ఎగ్జిక్యూటివ్ డిఆర్ఏ అడిగాను, మీ పొజిషన్ ఏంది బ్యాంకులో అడిగాను. లాస్ట్ 4 డిజిట్లు మీరు ఎందుకు కన్ఫర్మ్ చేయలేరు? పేరు అడిగితే ఎందుకు నా పేరు తెలుసుకొని లోన్ కడతారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు? అట్లా అన్నీ తెలుసుకొని ఫస్ట్ ఇంకోసారి డిఆర్ఏ రాసి కస్టమర్స్ ఏ విధంగా మాట్లాడడం తెలుసుకొని రికో కలెక్షన్ లో రీపేమెంట్ చేయడం తెలుసుకో, అర్థమవుతుందా? రీపేమెంట్ చేయకపోతే నువ్వు వచ్చిన కాంట్రాక్ట్ లోకి పిక్చర్ లోకి రీపేమెంట్ చేసేటప్పుడు కలెక్షన్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ ఉంటాయి, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి. ఇంటికి వెళ్ళి క్రోమ్ ఓపెన్ చేసి ఆర్బీఐ గైడ్ లైన్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో, నైట్ మొత్తం చదివి పొద్దున ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయి. రీపేమెంట్ ఎప్పుడైనా అదే అంటున్నా, నీకు నాలెడ్జ్ లేదు, ఏం లేదు. నీకు బాగా నాలెడ్జ్ ఉంది. చదువుకోకుండా లోన్ తీసుకున్నావు అయితే ఎవరు చెప్పాడు చదువుకోండి? నువ్వు లోన్ చదువుకోవడమే లోన్ తీసుకున్నావు, లోన్ తీసుకున్నావు. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ సిబిల్ స్కోర్ చూసావా? అవును సార్, మీరు చదువుకొని ఉంటే మీకు ఆటోపే అవుతుండే. 5 months నుంచి డిఫాల్టర్ రాకపోతుండే, ఇంకా డిఫాల్టర్ అయి రూల్స్ మాట్లాడుతుంటే డిఫాల్ట్ ఏం సంబంధం లేదు. నీకు కామన్ సెన్స్ నాకు అర్థమైపోయింది. డిఫికల్టీ వస్తే సెకండ్ మంత్ వస్తుంది, థర్డ్ మంత్ వస్తుంది. నేను చెప్తా సరే మీకు. అప్పుడు కూడా నేను 5 months నుంచి 6 months ఈఎంఐ ఉంది, 5 months నుంచి ఉంది కదా. 6 EMIs ఒకటేసారి పే చేయంటే మీరు ఏమైనా వేసుకొని సంబంధం లేదా అని చెప్పలేదు. ఓకే, నేను ఇక్కడ ఇష్యూ ఉందంటే నీ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద ఇష్యూ ఇక్కడ, ఓకేనా? మీకు ప్రాపర్ గా ఏ విధంగా మాట్లాడాలో, కస్టమర్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలియదు. మీరు నాకు నేర్చుకోండి, నేను కస్టమర్ తో ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, తెలుస్తుంది, నాకు ఆల్రెడీ తెలుస్తుంది కదా ఎట్లా మాట్లాడుతున్నావు. నేర్చుకున్నంత ఈజీగా లేదు. ఇంకా నా దగ్గర కాదు, ఇంకా జూనియర్ దగ్గర నేర్చుకోవాలి. మీరు నేర్చుకోండి ఫస్ట్ వెళ్ళి. అర్థమైందా? డిఆర్ఏ ఉన్నంత మాత్రమే కలెక్షన్ మొత్తం తెలుసుకోండి. డిఆర్ఏ గైడ్ లైన్స్ మైండ్ లకి పంపండి, అన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్ని మైండ్ లో ఫీడ్ చేసుకొని అప్పుడు మీరు మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు ఆర్బీఐ రూల్స్ నువ్వు ఫాలో అవుతున్నావా? ఆర్బీఐ డిఫాల్ట్ అయిన తర్వాతనే కదా ఈ పిక్చర్ లోకి వచ్చి ఆర్బీఐ గైడ్ లైన్స్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి. సార్ మీరు రూల్స్ ఫాలో అవుతున్నారా సార్? ఆర్బీఐ రూల్స్ ఫాలో అవుతున్నా, ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మీరు ఫోన్ చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నా, మెయిల్కి రెస్పాండ్ అవుతున్నా, ఫాలో అవుతున్నా కదా. ఏమని మెయిల్స్ రెస్పాన్స్ అవుతున్నారు? 5 months నుంచి కట్టొద్దు అని చెప్పినారు ఆర్బీఐ. మీకు కట్టకపోతే ఈ విధంగా బేసిక్ మేనర్స్ లేకుండా బిహేవ్ చేయమని చెప్పారా మీకు? కలెక్షన్ చేసేటప్పుడు కస్టమర్స్ తోటి ప్రాపర్ గా నేమ్ చెప్పమంటే చెప్పకుండా, డిజిట్ చెప్పకుండా, లాస్ట్ 4 డిజిట్లు కూడా కన్ఫర్మ్ చేయకుండా మాట్లాడమని చెప్పారా? రెస్పాన్స్ ఇవ్వకుండా పేమెంట్ ఎందుకు అట్లా లాస్ట్ 4 డిజిట్లు మీరు కన్ఫర్మ్ చేయాలి, మీ పేరు కన్ఫర్మ్ చేయాలి, మీ పొజిషన్ కన్ఫర్మ్ చేయాలి. ఏం కన్ఫర్మ్ చేయాలా? ఏం ఏజెన్సీ ఏం కన్ఫర్మ్ చేయాలి? ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి. ఏజెన్సీ ఉంటుంది క్రెడిట్కి. మీరు మీరు ఎన్ని ఏజెన్సీలలో పనిచేసిన? ఆన్రోల్ ఎంప్లాయ్ మీరు? మరి కాకపోతే మెయిల్ ఐడి ఉందా మీకు? ఏజెన్సీ ఉంటుందా? మెయిల్ ఐడి ఇచ్చారా? నా మెయిల్ ఐడితో మీకేం పని సార్? మీ పర్సనల్ మెయిల్ ఐడి మీకు ఇచ్చారు కదా కమ్యూనికేషన్ కి. ప్రొఫెషనల్ మెయిల్ ఐడి వేరే వాళ్ళకి ఇస్తారా? నాకు ప్రొఫెషనల్ మెయిల్ ఐడి మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. కస్టమర్ కి ఇస్తారా? ప్రొఫెషనల్ మెయిల్ ఐడి కస్టమర్ కన్ఫర్మ్ చేయాలి కదా. Because I am getting doubt on you whether you belong to cred or not. కన్ఫర్మ్ చేయాలి. మీరు క్రెడ్ కి బిలాంగ్ అవుతున్నారా అని నాకు డౌట్ వస్తుంది. మీరు థర్డ్ పార్టీ అనుకుంటున్నారు కాబట్టి నాకు కట్టమని చెప్పిన నా పర్సనల్ యూపీఐ డీటెయిల్స్ మీకు ఇచ్చినా. పర్సనల్ కాదు, నాకు ఎవడో వచ్చి రిమైండ్ చేయదు కదా. మీకు ఇచ్చినా కట్టమని రిమైండ్ చేయాలి పేమెంట్ గురించి. అథరైజ్డ్ పర్సన్ నాకు రిమైండ్ చేయాలి పేమెంట్ గురించి. తీసుకున్నావో యాప్ లోనే కట్టుకో. మీరెవరు నాకు చెప్పడానికి? మరి ఎందుకు తీసుకున్నావు? లోన్ ఎందుకు తీసుకున్నావు? నేను నీకేం చెప్పేది నాకు మధ్యలో? ఎవరు చెప్పి తీసుకున్నావు? స్పెషల్ ఆఫీసర్ నువ్వు, నీ చెప్పడానికి తీసుకోవాలి. నువ్వు నాకు చెప్పి జాబ్ ఎక్కినావా? నువ్వు ఎవరికి చెప్పి తీసుకోవాలి? జాబ్ ఎక్కినావా నాకు చెప్పి? మీకు సిబిల్ స్కోర్ బాగుంది, మా సైడ్ నుంచి మీకు ఒక అప్రూవల్ వస్తే మీరు దాన్ని అప్రూవల్ ఇది చేసుకొని లోన్ తీసుకున్నారు. తీసుకుంది కాక ఒక లోన్ కి ప్రకారంగా ఒక లోన్ ఎట్లా అంటే ఏం మాట్లాడుతున్నారు మేడం సంబంధం లేకుండా? మీరేం మాట్లాడుతున్నారు సంబంధం లేకుండా? ఫస్ట్ మీరు రూల్స్ ఫాలో కాకుండా పక్కన రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ 4 డిజిట్లు చెప్పాలి, అవి కూడా చెప్పలేరు. లోన్ నంబర్ చెప్పకుండా పేమెంట్ కట్టాలి.
చెప్పండి. ఒక లోన్ తీసుకున్నామంటే నీకు ఒక లోన్ ఐడి ఉంటుంది. ఎన్ని లోన్లు ఉంటాయి? నువ్వు ఒక లోన్ గురించి కాల్ చేస్తున్నావు, లేదంటే అన్ని రికవర్ చేద్దామని కాల్ చేస్తున్నావు? అన్ని రికవర్ చేద్దామని కాల్ చేసినప్పుడు అన్ని నంబర్లు చెప్పాలి కదా నాకు. అర్థం కాదు. ఒక్క లోన్ గురించి మీరు రికవర్ చేయడానికి ట్రై చేస్తే ఒక్క లోన్ ది లాస్ట్ 4 డిజిట్లు చెప్పాలి నాకు. లేదు 6 లోన్లు అంటే 5, 6 ఎన్ని ఉంటాయి లోన్ మీరు మొత్తం కలెక్షన్ చేయాలనుకుంటే అన్ని లోన్లు కన్ఫర్మ్ చేయాలి. ఒక్క నిమిషం, ఒక్క లోన్ గురించి మాట్లాడతా. ఉన్నాయన్ని క్రెడిట్ లోనే ఉన్నాయి కదా, నేను ఒక్క లోన్ గురించి ఎందుకు మాట్లాడతా? క్రెడిట్ లోన్ తీసుకున్నప్పుడు ఓవరాల్ క్రెడిట్ లోన్ గురించి మాట్లాడతా, కానీ నేను ఒక్క లోన్ గురించి ఎందుకు మాట్లాడతా? ఏమైనా క్రెడిట్ తీసుకున్న క్రెడిట్ లోనే కదా, వేరే బ్యాంక్స్ లే కదా, ఇండివిజువల్ బ్యాంక్ లో తీసుకోలేదు కదా. బిహేవియర్ అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ కి అలైన్ అయ్యి లేదు. మీ బిహేవియర్ ఒక్కసారి చూసుకోండి కదా సార్, ప్లీజ్. మీ బిహేవియర్ ఒక్కసారి మీరు ఒక్కసారి మీ డిఫాల్ట్ అయినారు. సస్టైన్ ఇన్ దిస్ కలెక్షన్ ఫీల్డ్. ఓకే, ఎవరు? మీరు కలెక్షన్ ఫీల్డ్ లో లాంగ్ రన్ లో మీరు ఉండాలనుకుంటే మీ యొక్క నాలెడ్జ్ లోన్ తీసుకొని ఒక దాంట్లో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒక గైడ్ లైన్ చెప్పండి. మీరు ఆర్బీఐ గైడ్ లైన్ చెప్పండి, కలెక్షన్ గైడ్ లైన్ చెప్పండి. చూసుకుంటే 50% ఒక గైడ్ లైన్ చెప్పండి. మీరు ఆర్బీఐ కలెక్షన్ గైడ్ లైన్స్ మాట్లాడకండి. కలెక్షన్ గైడ్ లైన్స్ ఒక్కటి చెప్పండి. రైట్ మీకు లేదు. ఓకే, ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు. కలెక్షన్ నేర్చుకో. ఆర్బీఐ గైడ్ లైన్స్ లల్లా ఏమేమి ఉంటాయో నేర్చుకోండి. జాబ్ చేయండి. మీరు చెప్పాలి నాకు కదా, మనం నేర్చుకుంటే బెటర్ కదా సార్. మనం నేర్చుకోవాలి కదా ఫస్ట్. నేను ట్రైనింగ్ ఇస్తున్నా మేడం మీకు, మీరు నేర్చుకోవాలి కదా. మీరు నేర్చుకుంటే నేను కస్టమర్ ఎందుకు నేర్చుకోవాలి? కస్టమర్ ఏ విధంగా యాజ్ అ కస్టమర్ గా ఏ విధంగా బిహేవ్ చేయను నాకు తెలుసు. యాజ్ అ రికవరీ ఏజెంట్ గా మీరు ఏ విధంగా మీ డ్యూటీని పర్ఫార్మ్ చేయడం మీకు తెలియదు. ఆడు డిఫాల్టర్ కిందకే వస్తాడు అని అట్లనే ట్రీట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మీ డాడీ బ్యాంక్ పెడితే అట్లా ట్రీట్ చేయాలి. ఇట్ ఈస్ బ్యాంక్ నాట్ బిలాంగ్ టు యువర్ ఫాదర్, రైట్? ఏంది? ద బ్యాంక్ ఈస్ నాట్ బిలాంగ్ టు యువర్ ఫాదర్. మీ ఫాదర్ దా? మీ ఫాదర్ దా? నన్ను ఎట్లా అన్నావు? మరి ఆర్బీఐ గైడ్ లైన్స్ పక్కన పెట్టి ఏదో నీ ఓన్ గైడ్ లైన్స్ రాసుకుంటా అట్లా బిహేవ్ చేస్తాను. నువ్వు ఫాలో అవుతున్నావు ఆర్బీఐ లో? ఫాలో అవుతున్నా, ఎందుకు అవ్వట్లేదు? చెత్తముండా కొడుక ఫార్బర్ ఓసే నీ మెంటల్ దానా, నీకు సింగర్ కూర్చుదానా? నువ్వు ప్రాపర్ గా చెత్త నేర్చుకున్న మొహం మీద ఏం చేస్తుంది జాబ్? నువ్వు మాట్లాడుతున్నావు సింగర్ మొహం దా నువ్వు చెత్త నేర్చుకుని పనికి వస్తావు, జాబ్ లో పని చేస్తావు, కానీ నీకు ఎవరు బారోవర్స్ అందరూ మీ యొక్క లీగల్ రైట్స్ మీరు తెలుసుకోవాలి. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఈ యొక్క రికవరీ ఏజెంట్లు కస్టమర్లని హ్యూమిలేట్ చేసి థ్రెటనింగ్ వేలో మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా కస్టమర్కి తెలియజేయాలి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. సో అప్పుడే వాళ్ళు మిమ్మల్ని అరేంజ్మెంట్ చేయకుండా ఉంటారు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.